ఇవాళ ఫ్రైడే కానీ స్టాక్ మార్కెట్లకు మాత్రం ఇది బ్లాక్ ఫ్రైడే. ఇన్వెస్టర్లు నోరు కట్టుకొని సంపాదించి పెట్టుబడులు పెట్టిన సొమ్మంతా హారతి కర్పూరంలో కరిగిపోతున్న సీన్ దలాల్ స్ట్రీట్ లో కనిపిస్తోంది. ఈ నష్టాల పరంపరకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. 1439 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 431 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ నిఫ్టీ 9 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఐటీ, టెక్నాలజీ, ఫార్మా షేర్లలో భారీగా అమ్మకాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. 30 సంవత్సరాల్లో వరుస నష్టాల రికార్డ్ అని మార్కెట్ వర్గాలంటున్నాయి. కెనడా, మెక్సికోపై టారిఫ్ల భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. ఈ రెండు దేశాల దిగుమతులపై 25% సుంకాలు ఏప్రిల్ 2 నుంచి కాకుండా మార్చి 4 నుంచే అమలవుతాయని ట్రంప్ చెప్పడమే ఈ నష్టాలకు కారణం. సో నోరు కట్టుకొని సంపాదించి పెట్టుబడులు పెట్టిన సొమ్మంతా ఇప్పుడు హారతి కర్పూరంలా కరిగిపోతున్న సీన్ దలాల్ స్ట్రీట్ లో కనిపిస్తోంది. నష్టాల పరంపర కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. 1439 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 431 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 9 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో 30 సంవత్సరాల్లో వరుస నష్టాల రికార్డ్ అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.